సమస్త లోకములకు కోట్ల బ్రహ్మాండములకు మహారాణి. కానీ ఆవిడ ఏ చెట్ల కింద తిరుగుతుంది? ఆవిడ సంతోషం కోసమని చెప్పి ఆవిడికి సంతోషం ఇచ్చే సువాసనలతో ఉన్న పువ్వులున్న చెట్ల కింద తిరగదట ఆవిడ కదంబ చెట్ల కింద తిరుగుతుంది. ఎందుకు అంటే ఒక్క కదంబ వృక్షానికో లక్షణం ఉంది అని చెప్తుంది శాస్త్రం. అది మెరుపుని అలాగే ఉరుముని ఈ రెండిటిని చూస్తుందిట. చెట్టుకి ప్రాణం ఉంటుంది కదా, మెరుపు వచ్చిందనుకోండి తటిల్లత సౌదామిని అంటారు. పెద్ద మెరుపు మెరిసిందనుకోండి విశాఖపట్నం అంతా ఫోటో తీసినట్టు ఫ్లాష్ పడినట్టుగా పడుతుంది. ఆ మెరుపు వంక చూసి ఆనందపడుతుందిట. అలాగే ఉరుము, వర్షం వచ్చే ముందు మేఘం ఉరుముతుంది, ఆ ఉరుము ఉరిమిందనుకోండి చూస్తుందిట. మిగిలిన చెట్లు అనుకుంటాయిట అమ్మయ్యా మాకు నీళ్లు దొరికాయి అనుకుంటాయిట. కదంబం అనుకుంటుందిట అమ్మయ్యా లోకంలో ప్రాణులన్నిటికీ